వెల్కమ్ టు మెక్టెక్ 30 డే పిఎల్సి సిరీస్. లాస్ట్ వీడియోలో మనం టీఐఏ పోర్టల్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి, దాని ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందో చూసాం కదా. ఈ రోజు మనం థియరీ నుంచి ప్రాక్టికల్ వర్క్లోకి అడుగు పెట్టిపోతున్నాం. సాఫ్ట్వేర్ ఓపెన్ చేయగానే ఫస్ట్ మనం చేయాల్సిన పని ఒక న్యూ ప్రాజెక్ట్ని క్రియేట్ చేయడం. అలాగే మన దగ్గర ఉన్న ఫిజికల్ పిఎల్సికి తగ్గట్లుగా సాఫ్ట్వేర్లో హార్డ్వేర్ సెలెక్షన్ ఎలా చేయాలో ఈ రోజు వీడియోలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్ టీఐఏ పోర్టల్ ఓపెన్ చేయగానే మీకు పోర్టల్ వ్యూ కనిపిస్తుంది. ఇక్కడ ఉన్న మెనూలో క్రియేట్ న్యూ ప్రాజెక్ట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మనం 3 డీటెయిల్స్ ఇవ్వాలి. ఫస్ట్ వన్ ప్రాజెక్ట్ నేమ్. మీ ప్రాజెక్ట్కి ఒక నేమ్ ఇవ్వండి. ఎగ్జాంపుల్ నేను డే 9 అని చెప్పి తీసుకుంటున్నాను. నెక్స్ట్ పాత్. ఈ ప్రాజెక్ట్ మీ కంప్యూటర్లో ఎక్కడ సేవ్ అవ్వాలి అనేది ఆ ఫోల్డర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వన్ ఆథర్. ఇక్కడ మీ నేమ్ ఇచ్చుకోండి. ఇవన్నీ టైప్ చేశాక కింద ఉన్న క్రియేట్ బటన్ మీద ప్రెస్ చేయాలి. ఇప్పుడు మన ప్రాజెక్ట్ కోసం ఒక ఎంటీ ఫ్రేమ్ వర్క్ రెడీ అయిపోయింది. ప్రాజెక్ట్ క్రియేట్ అయ్యాక ఇప్పుడు సాఫ్ట్వేర్కి మనం ఏ పిఎల్సి వాడుతున్నామో చెప్పాలి. ముందుగా డివైజెస్ అండ్ నెట్వర్క్స్లో యాడ్ న్యూ డివైస్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ కంట్రోలర్స్ ఫోల్డర్ ఓపెన్ చేసి అక్కడ సిమాటిక్ S7 1200కి వెళ్ళండి. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నా దగ్గర ఉన్న పిఎల్సి మోడల్ CPU 1217C DC. ఓకే, ఇక్కడ కేవలం మోడల్ నెంబర్ ఒకటి చూస్తే సరిపోదు, దాని కింద ఉన్న ఆర్టికల్ నెంబర్ కూడా కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి. నా దగ్గర ఉంది 1AG40 0xB0. అలాగే ఫిమ్వేర్ వర్షన్ కూడా చూసుకోండి. ఇక్కడ ఎగ్జాంపుల్ వర్షన్ 4.2, అది కూడా కరెక్ట్గా సెలెక్ట్ చేసి యాడ్ బటన్ మీద ప్రెస్ చేయండి. ఇప్పుడు మనం పోర్టల్ వ్యూలోకి వచ్చేసాం. మధ్యలో మన పిఎల్సి ఇమేజ్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. దీనివల్ల సాఫ్ట్వేర్కి అర్థమవుతుంది మనం ఏ హార్డ్వేర్తో వర్క్ చేయబోతున్నామో. ఈ హార్డ్వేర్ సెలెక్షన్ కరెక్ట్గా ఉంటేనే మనం రాసే ప్రోగ్రామ్ ఎర్రర్స్ లేకుండా పిఎల్సిలోకి డౌన్లోడ్ అవుతుంది. సో ఈరోజు మనం సక్సెస్ఫుల్గా సాఫ్ట్వేర్లో ప్రాజెక్ట్ని, హార్డ్వేర్ని సెట్ చేసుకున్నాం. నెక్స్ట్ సాఫ్ట్వేర్లో మనం చేసిన ఈ సెట్టింగ్స్ అక్కడ ఉన్న ఫిజికల్ పిఎల్సికి తెలియాలి. అంటే మన సిస్టమ్ని పిఎల్సితో కనెక్ట్ చేయాలి. కేవలం మనం ఇక్కడ ఏదో ఒక కేబుల్ పెడితే సరిపోదు, వాటికి సేమ్ అడ్రస్ కూడా ఉండాలి. సో మనం నెక్స్ట్ వీడియోలో మన పిఎల్సిని సిస్టమ్కి ఎలా కనెక్ట్ చేయాలి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ IP అడ్రస్ సెట్టింగ్స్ అనేవి ఎలా చేయాలో చూద్దాం. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేసి మీ సర్కిల్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. See you in the next video.